70 ఏళ్ల కుర్రోడి విధ్వంసానికి బాక్సాఫీస్ గులామైపోతుంది. మనశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ సేల్స్ అయితే మామూలుగా లేవన్నమాట. అమెరికా నుంచి మొదలు పెడితే అనకాపల్లి వరకు ప్రతి చోట కూడా అడ్వాన్స్ సేల్స్ అయితే అసలు జెట్ స్పీడ్ లో అయితే జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఓన్లీ బుక్ మై షోలోనే 1,07,000కు పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి అనమాట. ఇంకా డిస్ట్రిక్ట్ క్యాప్ అనేది ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ టికెటింగ్ పార్ట్నర్. ఇంకా మీరే అర్థం చేసుకోండి మన ఇండియాలో, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో ప్రీ సేల్స్ ఉన్నాయో. ఇంకా ఫ్యాన్సీకి చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఇంకా హైదరాబాద్ లో నైజాం లో ప్రీ సేల్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదేంటి, ప్రీమియర్ షోలు ఓపెన్ అవ్వలేదేంటి అని కొంతమంది అయితే అంటున్నారు. ఇందాకే నైజాం ఏరియాలో కూడా ప్రీమియర్ షోలు అయితే ఓపెన్ అయినాయి. ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు అయితే బుక్ చేసుకోండి. మన ఆంధ్రాలో అయితే నిన్నటి నుంచి అయితే ఓపెన్ అయిపోయినాయి అనమాట. ఇంక ఇది పక్కన పెడితే యుఎస్ఏ మార్కెట్ లో కొడుతున్నాడండి ప్రీ సేల్స్ లో, అసలు మామూలుగా లేదనమాట. ఓన్లీ ప్రీ సేల్సే, ఇంకా డే 1 నెంబర్ కూడా కాదు. $850K మార్క్ అయితే అక్కడైతే క్రాస్ అయిపోయింది. ఇది ఓన్లీ ప్రీమియర్స్ యొక్క ప్రీ సేల్స్ నెంబర్ అనమాట. ఇంకా డే 1 నెంబర్ కూడా వచ్చిన తర్వాత ఆ నెంబర్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. చిరంజీవి గారికి అంతకుముందు ప్రీమియర్స్ హైయెస్ట్ ఎంత అంటే $1.27 మిలియన్ అనమాట. ఇప్పుడు ఖచ్చితంగా ఊపు చూస్తుంటే ఈ మనశంకర్ వరప్రసాద్ సినిమా దాన్ని క్రాస్ చేసి చిరంజీవి గారి కెరియర్ లో నెంబర్ 1 సినిమాకైతే ఇదైతే మిగిలేలాగైతే కనబడుతుంది. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా దగ్గరగా ఈ టైంకి 20 కోట్ల గ్రాస్ అయితే ఈ సినిమా అయితే క్రాస్ అయిపోయింది. ఆల్ సెట్ అనమాట. చిరంజీవి గారి కెరియర్ లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ అయితే మనం అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా చిరంజీవి గారి కెరియర్ బెస్ట్ ఓపెనింగ్ అయితే ఈ సినిమా ద్వారా అయితే రాబోతుంది. అంటే సీనియర్ హీరోస్ ని పక్కన పెడితే సీనియర్ హీరోస్ లో ఇదే నెంబర్ 1 గా అయితే ఉండబోతుంది డే 1 రికార్డ్ లో. ఇంక ఇది పక్కన పెడితే ఈ జనరేషన్ లో ఉన్న 6 పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 చిరంజీవి గారి వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నారనమాట. అది మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు. నిజంగా ఎవర్ గ్రీన్ మన చిరంజీవి గారు. అయితే ఈ మనశంకర్ వరప్రసాద్ సినిమా బ్రేక్ ఈవెన్ వాల్యూ ఎంత అంటే ప్రపంచ వ్యాప్తంగా 122 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి. 200 కోట్లకు పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమాకి జస్ట్ హిట్ టాక్ వచ్చినా సరే 300 కోట్ల గ్రాస్ అయితే చాలా ఈజీగా అయితే వస్తుంది. కాబట్టి ఆ టాక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ బ్రేక్ ఈవెన్ వాల్యూ కొట్టడం ఏదైతే ఉందో అదైతే కేక్ వాకే అని నేనైతే చెప్తాను. ఇంక ఇది పక్కన పెడితే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వీళ్ళు ఒక ఇనిషియేటివ్ తో అయితే వచ్చారనమాట. అదేంటంటే ఈ మధ్య కాలంలో బుక్ మై షోలో మ్యానిపులేషన్ అనేది పెరిగిపోతుంది కదా. అంటే ఇప్పుడు పలానా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే మిగతా వాళ్ళందరూ కలిసి బుక్ మై షోలో 1 స్టార్లు 2 స్టార్లు ఇవ్వటం, ఆ రేటింగ్ ని తగ్గించేయటం, సినిమా బాగాలేదని ప్రచారం చేయటం, ఇలాంటివి చాలా ఎక్కువైపోయినాయి కదా. సైబర్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి కదా. అయితే ఈ ఈ మనశంకర్ వరప్రసాద్ సినిమాకి బుక్ మై షోలో రేటింగ్ ఇవ్వడానికి అయితే లేదన్నమాట. అది కోర్ట్ ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు. అవన్నీ బ్లాక్ అయిపోయి ఈ సినిమాకి ఎటువంటి రేటింగ్ ఉండదో. అంటే దీనివల్ల ఏం జరిగిందంటే సినిమాకి లాభం అనమాట. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ అనేది బాగా పెరిగిపోయింది. అంటే ట్విట్టర్ కావచ్చు, సోషల్ మీడియాలో మనం అయితే ఆ నెగిటివిటీని అయితే ఆపలేం. ఏ హీరో సినిమాకి మనం అయితే ఆపలేం. కానీ ఈ బుక్ మై షోలో మిగతా యాప్స్ లో కూడా ఈ రేటింగ్స్ ని చూపించి కావాలని వాటిని తగ్గించేసి, అంటే షోలు కంప్లీట్ అవ్వక ముందే, అంటే తెల్లవారక ముందే ఆ రేటింగ్స్ 1 స్టార్ 2 స్టార్లు ఇచ్చేసి దాన్ని అయితే తగ్గించేస్తున్నారు అనమాట. దానివల్ల నిజంగా చాలా లాస్ అయితే అవుతుంది. మంచి సినిమాలు కూడా చాలా లాస్ లోకి అయితే వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ మనశంకర్ వరప్రసాద్ సినిమాతో స్టార్ట్ అయిన ఈ ఇనిషియేటివ్ ఇంకా రాబోయే ప్రతి సినిమాకి ఖచ్చితంగా ఉండబోతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి బుక్ మై షోలో కావచ్చు ఇలాంటి రేటింగ్స్ తగ్గించే సైబర్ అటాక్స్ అయితే ఏ సినిమాకి ఉండకూడదని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో మన విక్టరీ వెంకటేష్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక 20 నిమిషాలు అయితే కనపడబోతున్నారు కదా. అసలు యాక్చువల్ గా ఇది మన ది లెజెండరీ ప్రొడ్యూసర్ అయిన మన దగ్గుపాటి వెంకటేష్ గారి నాన్నగారైన దగ్గుపాటి రామానాయుడు గారి కోరిక ఇది. చిరంజీవి గారితో అలాగే వెంకటేష్ గారితో మల్టీ స్టారర్ చెయ్యాలని. యాక్చువల్ గా రామానాయుడు గారి 100వ సినిమాగా వీళ్ళిద్దరిని పెట్టి మల్టీ స్టారర్ అయితే తీద్దాం అనుకున్నారు. అంటే ఎవరి డైరెక్షన్ లో చేద్దాం అనుకున్నారంటే ఈవివి సత్యనారాయణ గారి డైరెక్షన్ లో ఒక మంచి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే వీళ్ళిద్దరిని పెట్టి అయితే చేద్దాం అనుకున్నారు. కుదరలేదు.
మళ్ళీ అంటే ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలు గనక మీరు చూసుకుంటే కామెడీ ప్లస్ ఫ్యామిలీలు ఎక్కువగా చూసే విధంగా అయితే ఉంటే, ఇది యాదృచ్ఛికమో మరేంటో తెలియదు గానీ, అనిల్ రావిపూడి గారి సినిమాలు కూడా అలాగే ఉంటాయన్నమాట. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఆయనైతే ఎక్కువగా అయితే చేస్తా ఉంటారు. అప్పుడైతే మిస్ అయింది ఒక ఫ్యామిలీ డైరెక్టర్ ద్వారా ఈ మల్టీ స్టార్‌లో. మళ్ళీ ఇప్పుడైతే ఇది మల్టీ స్టారర్ అయితే కాదు గానీ, ఇద్దరిని స్క్రీన్ పైన ఒకే ఫ్రేమ్‌లో చూసే అవకాశం మళ్ళీ ఈవీవి సత్యనారాయణ గారు ఎలాంటి డైరెక్టరో, అలాంటి డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో మనకైతే దొరికిందన్నమాట. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పారు అనిల్ రావిపూడి గారు, కుదిరితే వీళ్ళిద్దరిని పెట్టి ఒక ఫుల్ లెంత్ మల్టీ స్టారర్ అయితే తీస్తానని. దాని తర్వాత చిరంజీవి గారు కూడా చెప్పారన్నమాట, మంచి స్టోరీ ఉంటే తీద్దామని. మరి ఇది త్వరలో ఈ సినిమా వరకు క్యామియో, త్వరలోనే వీళ్ళిద్దరిని కలిపి ఒక మల్టీ స్టారర్ అయితే చెయ్యాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే కొంతమంది తెలుగు యువత అయితే ఉంటారన్నమాట. వాళ్ళు అప్పుడే ఏమని రుద్దటం స్టార్ట్ చేశారంటే, ఇది ఒక మల్టీ స్టారర్ సినిమా, ఈ ప్రీ సేల్స్, ఈ కలెక్షన్స్ ఇవన్నీ వెంకటేష్ గారిని అయితే చూసి వస్తున్నాయి అని అయితే కొంతమంది అయితే రుద్దేస్తున్నారు. ఇదే తెలుగు యువత కొంతమంది అప్పట్లో ఏం చేశారంటే, జైలర్ సినిమా ఉంది కదా, దాంట్లో శివరాజ్ కుమార్ గారి క్యామియో ఉంటది, ఇంకా మోహన్ లాల్ గారి క్యామియో ఉంటది. దాన్ని ఓన్లీ రజనీకాంత్ గారి సినిమా అని అయితే యాక్సెప్ట్ చేశారు, దాన్ని అలాగే రుద్దారు. అది పక్కన పెడితే మాస్టర్ సినిమాలో మన విజయ్ గారు ఉంటారు, ఇంకా మన విజయ్ సేతుపతి గారు కూడా ఉంటారు. దాన్ని కూడా ఓన్లీ విజయ్ గారి సినిమాగా అయితే రుద్దేశారు. ఇంకా విక్రమ్ సినిమా ఉంది, అప్పుడు ఎప్పుడో మన కమల్ హాసన్ గారు ఎప్పుడో దశాబ్దాల క్రితం హిట్ అయితే కొట్టారు. మళ్ళీ విక్రమ్ సినిమాతో కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఆ సినిమాలో ఫహద్ ఫైసల్ గారు, సూర్య గారి క్యామియో ఉంటది, మన విజయ్ సేతుపతి గారు ఉంటారు, కమల్ హాసన్ గారు ఉంటారు. అది కూడా ఓన్లీ కమల్ హాసన్ గారి సినిమాని అయితే రుద్దేశారు. కానీ చిరంజీవి గారి దగ్గరికి వచ్చేవాటికి మరి ఏమైందో, రూల్స్ మారతాయో, మరి క్యాడర్ రూల్స్ ఏమైనా మారతాయో నాకైతే తెలియదు. కానీ దీన్ని మాత్రం వెంకటేష్ గారు ఉన్నారు కాబట్టి ప్రీ సేల్స్ వస్తున్నాయి, ఈ విధంగా అమెరికాలో $850K దాటిని, అది ఇది అని అయితే మాట్లాడుతున్నారు. ఒక్కసారి వెంకటేష్ గారి కెరియర్ హైయెస్ట్ యొక్క ప్రీ సేల్స్ అయితే చూడండి, మీకైతే క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అసలు అంటే కవర్ డ్రైవ్స్ అప్పుడే స్టార్ట్ చేసేసారు, స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ రోజు ఎలాగో నైట్ షోలు పడతాయి కదా, టాక్ అయితే బయటకు వస్తాయి కదా, ఆ టాక్ బాగుంది అనుకోండి, అప్పుడు ఎలాంటివన్నీ ఎత్తుక్కోండి, బాగాలేదనుకోండి మీ రుద్దును మీరైతే కంటిన్యూ చేయండి. మరి అదనమాట మ్యాటర్. ఇంక ఇది పక్కన పెడితే వీళ్ళు ప్రీమియర్స్ కి పెట్టిన ప్రైస్ ఏదైతే ఉందో, దాని వల్ల ఈ రోజున టికెట్ హాట్ కేకుల లాగా అయితే కొంటున్నారనమాట. ఎందుకంటే మన ఏపీలో ఫ్లాట్ 500 అయితే పెట్టారు, తెలంగాణలో ఫ్లాట్ 600 అయితే పెట్టారు. ఆ ప్రైసింగ్ ఏదైతే ఉందో అది ప్రీమియర్స్ కి కరెక్ట్ ప్రైసింగ్. మనం చూసుకుంటే అఖండ 2 సినిమాకి కూడా 600 పెట్టారు, దానివల్ల ఆ సినిమాకి కూడా ప్రీమియర్ సేల్స్ బాగానే జరిగాయి. ఈ ప్రైసింగ్ ఏదైతే ఉందో 500 600 ఏదైతే ఉందో అది కరెక్ట్ ప్రైసింగ్ అనమాట. అందులోని ఈ రోజు సండే ఫ్యామిలీస్ కూడా కదిలెళ్ళే అవకాశం అయితే చాలా బాగా ఉంటది. కాబట్టి అది పెద్ద హీరో సినిమాలు అవ్వచ్చు, ఏ సినిమాలైనా ఈ ప్రైసింగ్ ఏదైతే ఉందో అది హెల్దీ ప్రైసింగ్ అనమాట. అంతేకాకుండా 800 ₹1000 పెట్టడం వల్ల ఆ సినిమా మీద ప్రైసింగ్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరిగిపోయి ఆ ₹1000 వర్త్ ఆ సినిమాలో కనపడకపోతే అవుట్ రైట్ గా ఆడియన్స్ అయితే రిజెక్ట్ చేస్తున్నారు. దానివల్ల అది లాస్, అంత ప్రైసింగ్ అనేది సినిమాకే లాస్. కాబట్టి ఎకమై ప్రీమియర్స్ వేస్తారు కాబట్టి ఈ ప్రైసింగ్ నే కంటిన్యూ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. 600 ఈజ్ ఎనఫ్. 600 లోపు ఎంత పెట్టుకున్నా పర్లా, 300 పెట్టుకున్నా పర్లా, 400 పెట్టుకున్నా పర్లా, 500 పెట్టుకున్నా పర్లా, 600 దాటి పెట్టడం అనేది అనవసరం. అది ఏ స్టార్ హీరో సినిమా అయినా అనవసరం. దానివల్ల ఒక నెంబర్, ప్రీమియర్ నెంబర్ ఎంత రికార్డ్ అయిందని చెప్పుకోవచ్చేమో గానీ, టాక్ గనక తేడా వస్తే ఫస్ట్ రోజు నుంచి సర్దేస్తుంది సినిమా. కాబట్టి ఈ ప్రైసింగ్ ఇలాగే కంటిన్యూ అయిద్దో లేదో మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. సరే, మరి ఇంక లాస్ట్ లో మీ ఏరియాలో గనక బుకింగ్స్ ఓపెన్ అయితే మీ ఏరియా పేరు బుకింగ్స్ ఓపెన్ అని కింద కామెంట్ అయితే చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళైతే బుక్ చేసుకుంటారు. మరి మీలో ఎవరెవరు ఈ రోజు ప్రీమియర్స్ కి వెళ్తున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి.